అందరికీ నమస్కారం అండి. ఏపీ టుడే ఛానల్ స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, లోకేష్ గారు రెడ్ బుక్ చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా మరి ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా గాని రెడ్ బుక్ ని చేతుల్లో పట్టుకొని చూపిస్తూ, ఆ రెడ్ బుక్ లో వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేసినటువంటి అధికారుల పేర్లు మొత్తం రెడీగా సిద్ధం చేసుకున్నానని, వీళ్ళు రేపు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో దాక్కున్నా, అండమాన్లో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకువచ్చి ఒక్కొక్కరి సంగతి తేల్చేస్తానని, ఒక్కొక్కరికి తానేంటో చూపిస్తానని, ఏ ఒక్కరు తప్పించుకోలేరని, రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరి పతనం ఖాయమని, వాళ్ళందరికీ శిక్షలు వేసేస్తానని, అందరి అంతును తేల్చేస్తానని చెప్పారు. ఇదేమి ప్రక్రియ, ఇదేమి విధానం, ఇది ప్రజాస్వామ్యమేనా అన్నాయి ప్రజా సంఘాలు. నువ్వు పెద్ద పుడింగివు లేవయా, పొడిచావు లేవయా అన్నట్టు పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ నేతలు. కానీ కొంతమంది అధికారులు అయితే దీనిని సీరియస్ గా తీసుకున్నారు. కొంతమంది అధికారులు ఈ భాష ఏంటి, ఈ విధానం ఏంటి, పాలసీ మేటర్ ప్రకారం మేము పనులు చేస్తాం, అవకాశం ఉన్న దగ్గర పని చేస్తాం, అవకాశం లేని దగ్గర పనులు చేయకపోవచ్చు, పనులు చేస్తేనేమో వాళ్ళకి వ్యతిరేకంగా చేసినట్టు, పని చేయకపోతేమో వాళ్ళ కోసమే పనులు ఆపినట్టుగా ఇతను ఎవరు మాట్లాడటానికి. అయినా వ్యక్తిగతంగా దూషణలేంటి, పేర్లు కొన్ని ప్రస్తావించడం ఏంటి, ఒక్కొక్కటి సంగతి చూస్తానని చెప్పడం ఏంటి, ఇది ఏ రకంగా చట్టబద్ధము అంటే చట్టాన్ని ధిక్కరించడం కాదా అని చాలా మంది కోర్టుకు వెళ్ళటం జరిగింది. మరి ఆ కోర్టుకు వెళ్ళారు అనేటటువంటి భయంతోనో మరి ఏమో కారణమైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తే కరకట్టలోని ఇల్లు దాటటం లేదు, లేదా ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు. యువగళం యాత్ర అయిపోయింది, ఎక్కడ కూడా అడ్రస్ కనపడలేదు. మరీ ముఖ్యంగా యువగళం వేదిక మీద కూడా ఎర్ర పుస్తకాన్ని చూపించాడు. కానీ ఇవి ఎఫ్ఐఆర్లు టేకప్ చేయటం, కోర్టులు వారు కూడా గౌరవ కోర్టు వారు కూడా వాటిని స్వీకరించటం, మరి ఏ క్షణమైన అరెస్టు జరగవచ్చు అనుకుంటున్నారో మరి ఏదై కారణం తెలియదు, కానీ ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంత గోప్యంగా ఆయన ఉంచుతా ఉన్నారు. అయితే ఈ మధ్య స్వరం మారింది. మారి తాను పరోక్షమైనటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, నేను జారీ చేసినటువంటి హెచ్చరికలు ఏదైతే ఉన్నాయో అవి చట్ట ప్రకారం జరుగుతాయని మాత్రమే నేను చెప్పానని, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి సాహసం నేను చేయలేదని, కేవలం చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి అధికారులు కానీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, వాళ్ళపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాత్రమే చెప్పానని స్వరం మార్చాడు.
అంటే ఘీంకారాలు పోయి, అహంకారం పోయి, మృదు స్వభావం వచ్చేసింది, భయం వచ్చేసింది. ఈ భయం ఎందుకు వచ్చిందో మరి అతనికే అర్థం కావాలి. అంటే అతను ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టడానికి పరుషమైనటువంటి రాజకీయంగా చెప్తాడు. కొడాలి నాని గారిని కడ్రాయర్ మీద నిలబెడతానని చెప్పాడు. అటువంటి వాటికి పెద్దగా ఏం పట్టించుకోరు. రాజకీయాల్లో ఇవన్నీ షరామాములే, వాళ్ళు వీళ్ళని అంటారు, వీళ్ళు వాళ్ళని అంటారు అనుకుంటారు. కానీ అధికారులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాడు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఆ ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా పనిచేయవలసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా నేరస్తులుగా చూపిస్తూ మరి వాళ్ళని తాట తీస్తా, తోలు తీస్తా అని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా మాట్లాడితే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. మరి ఏమి జరిగింది అనేది, ఇంతలోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనేది అది కేవలం లోకేష్ బాబుకు తెలియాలి, లేదా ఆ లోకేష్ బాబుని నడిపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. నమస్తే.